నేను ఇలాంటి తెల్లని చర్మంతో నేను పుట్టాను కాబట్టి నన్ను చూసిన వారందరూ కూడా మా తల్లిదండ్రికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ఈ బిడ్డ మీకు మంచి కొరకు పుట్టలేదు, ఈ బిడ్డ మీకు కీడు కొరకే చెడుకే పుట్టాడు కాబట్టి ఈ బిడ్డను మీరు ప్రాణంతో వదిలిపెట్టకండి, ఈ బిడ్డను చంపేసేయండి అని చెప్పి మా తల్లిదండ్రికి సలహా ఇచ్చారండి. మమ్మల్ని చూసి కోపంగా అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. మేమన్నాం, అయ్యా చర్చికి వెళ్తున్నాం. ఆయన మళ్ళీ అన్నాడు, ఎందుకో అక్కడికి వెళ్ళి అందరి దగ్గర అడుక్కోవడానికా అని చెప్పి ఒక ప్లేస్ని చూపించారండి, ఒక స్థలాన్ని చూపించి అక్కడ వెళ్ళి కూర్చోండి, చర్చి ముగించేంత వరకు కదలకూడదు అని చెప్పి అన్నాడు. ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్లేస్ని చూసి నేను మా అమ్మ ఏడ్చాను. ఎందుకో తెలుసా? ఆ యొక్క వ్యక్తి చూపించినటువంటి ప్లేస్ ఏంటంటే చర్చి దగ్గర గేట్ దగ్గర భిక్షగాలు కూర్చున్నటువంటి అడుక్కునే స్థలాన్ని చూపించి ఆయన అన్నాడు, అక్కడికి వెళ్ళి కూర్చో, చర్చి ముగించేంత కదలమంటే 2 పూటలు మాత్రమే భోజనం తింటాం. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది రైస్ పడేస్తున్నారు. ఆ రైస్ యొక్క విలువ మన వాళ్ళకి తెలియడం లేదు. అక్కడైతే బాస్మతి రైస్ కేజీ 1000 రూపాయలు. కేజీ 1000 రూపాయలు. ఒక పూట మాత్రమే తింటాం. కొన్నిసార్లు గెన్స్ గడ్డలు అంటారు కదా, వాటిని తిని మా పిల్లల్ని మేము బ్రతికించిన రోజులంతా కోవిడ్ టైంలో ఉన్నాయి. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మిత్రులరా, మరొక మంచి సాక్ష్యంతో, ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల తన కృపను చూపించారు. ఈరోజు శ్రీలంక అడవి ప్రాంతంలో అడవి మృగాల మధ్య దేవుని పరిచర్య కొనసాగిస్తున్నటువంటి దైవజనులు బ్రదర్ యాంటోనీ గారు మనతో ఉన్నారు. వారు తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. నాకు తెలిసి బ్రదర్ యొక్క సాక్ష్యం ఒకవేళ మీలో ఎవరన్నా చూసి ఉంటే ఈరోజు మరొక కొత్త విషయాన్ని కూడా మీరు ఈ సాక్ష్యం ద్వారా వినబోతున్నారు. దేవుడు వారికి స్వార్థ సేవే కాకుండా మరొక ప్రాముఖ్యమైనటువంటి సేవను వారు ముందు ఉంచారు. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి మీతో పంచుకోవాలన్న ఆలోచనతో దేవుడు తన ప్రణాళిక చొప్పున ఈరోజు ఈ సాక్ష్యాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. బ్రదర్ని పరిచయం చేస్తాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలని, మీరు దీవించబడాలని, అలాగే ఈ సాక్ష్యం అనేక మందికి మీరు షేర్ చేసి మాతో పాటు సువార్త పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, చాలా సంతోషం. మీరు శ్రీలంకలో సాధారణంగా చాలామంది సేవకులు పల్లెటూరు నుంచి పట్టణాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారు. కానీ మీరు పట్టణంలో పుట్టి ఎక్కడో శ్రీలంక అడవుల్లోకి వెళ్ళి మృగాల మధ్య సేవ చేస్తున్నారు. అసలు మీ పిలుపేంటి? మీరు ఎక్కడ జన్మించారు? మీ జీవిత విధానాన్ని దేవుడు ఎలా కొనసాగించారు? మీరు శ్రీలంకలోనే పుట్టారా, లేక ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళారా? స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరితో కూడా మీరు పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. నా పేరు యాంటోనీ జోసెఫ్. నేను పుట్టి పెరిగిందంతా కూడా చెన్నై పట్టణంలో నేను పుట్టి పెరిగాను. నేను ఒక తెలుగు కుటుంబంలో నేను జన్మించాను. మా తాతయ్య వాళ్ళ, అంటే మా నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళది పూర్వీకం నెల్లూరు డిస్టిక్. ఆ ప్రాంతంలో నుండి వారు 1920-30 ఆ సంవత్సరాల్లో చెన్నైకి వెళ్ళి వారు అక్కడ సెటిల్ అయ్యారు. కానీ మేము చెన్నైకి వెళ్ళినా కూడా మేము చదువుకునేదంతా కూడా తమిళైనా కూడా మన తల్లి భాష అయినటువంటి తెలుగుని మేము విడిచిపెట్టలేదు.
నేను మా తల్లిదండ్రికి నేను మొదటి కుమారుడిగా నేను పుట్టాను. నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. నేను పుట్టినప్పుడు నన్ను చూసినటువంటి అందరూ మా తల్లిదండ్రికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఈ బిడ్డ మీకు మంచి కొరకు పుట్టలేదు, ఈ బిడ్డ మీకు కీడు కొరకే పుట్టాడు. పిల్లలు, నేను పుట్టినప్పుడు నేను ఇలాంటి తెల్లని చర్మంతో నేను పుట్టాను కాబట్టి నన్ను చూసిన వారందరూ కూడా మా తల్లిదండ్రికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఈ బిడ్డ మీకు మంచి కొరకు పుట్టలేదు, ఈ బిడ్డ మీకు కీడు కొరకే చెడుకే పుట్టాడు, కాబట్టి ఈ బిడ్డను మీరు ప్రాణంతో వదిలిపెట్టకండి, ఈ బిడ్డను చంపేసేయండి అని చెప్పి మా తల్లిదండ్రికి సలహా ఇచ్చారండి. కానీ దేవుని యొక్క ప్రణాళిక నా మీద ఉంది కాబట్టి దేవుడు నన్ను తమ కృప చేత నన్ను దేవుడు సజీవంగా ఉంచాడు, ప్రాణంతో కాపాడాడు. నేను పెరగడం మొదలుపెట్టినప్పుడు నాకు సమస్యలు కూడా పెరగడం మొదలుపెట్టాయి. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నా చర్మంలో గడ్డలు రావడం మొదలుపెట్టాయి. మంచి బట్టలు కొన్ని చాలాసేపు నేను వేసుకోలేను, వెంటనే చెమటలు పెడతాయి, ఆ యొక్క గడ్డలంతా కూడా జలబడతాయి, గోక్కుంటే ఆ గడ్డ పగిలి చీము రక్తం వస్తుంది. ప్రియులరా, నన్ను పరిశోధించినటువంటి డాక్టర్స్ మా అమ్మా నాన్నతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ బిడ్డ యొక్క చర్మంలో మన యొక్క భారతదేశం యొక్క ఎండను తట్టుకోగలిగినటువంటి బలము లేదు, కాబట్టి ఈ అబ్బాయి 18 సంవత్సరాల వరకు ఒక లోకంలో జీవిస్తాడు. ఆ 18 సంవత్సరాల లోపు ఈయనకి చర్మమంతా కూడా వేడెక్కి, చర్మమంతా కూడా గడ్డలు వచ్చి, అవన్నీ కూడా స్కిన్ క్యాన్సర్ గడ్డలుగా మారి వేడెక్కువై చర్మం పగిలి చీము రక్తం బయటికి అంటే కారి చూడడానికి ఒక భయంకరమైనటువంటి మరణాన్ని ఇతడు 18 సంవత్సరాలు ఎదుర్కొంటాడు. ఒకవేళ వేడి ఎక్కువైతే, ఒళ్ళు వేడి ఎక్కువైతే 15 సంవత్సరాల్లో కూడా ఆయన చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అబ్బాయి అట్లీస్ట్ 18 సంవత్సరాల వరకన్నా బ్రతకాలంటే ఈయన ఎండలో వెళ్ళకూడదు, ఈ ఎండ ఒక డ్రాప్ కూడా ఈయన మీద పడకూడదు. ఒకవేళ వెళ్ళాలి అనేటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈయన తలకి టోపీ పెట్టుకెళ్ళాలి, కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టుకెళ్ళాలి, గొడుగు పట్టుకెళ్ళాలి, చేతికి గ్లోవ్స్లు వేసుకెళ్ళాలి, టోటల్గా మొత్తం కవర్ చేసుకెళ్ళాలి, ముఖాన్ని ఒక క్లాత్తో కవర్ చేసుకొని వెళ్ళాలి అన్నారు. అన్నిటిని నేను కప్పుకొని కవర్ చేసుకొని వెళితే ప్రియులారా నిజంగా ఎండబడదు, కానీ నాకు గాలి కావాలి, నా చర్మానికి గాలి కావాలి. గాలి రాకపోతే అన్నిటిని కవర్ చేసుకుంటే గాలి రాదు, గాలి రాకపోతే చెమటలు పడతాయి, చెమటలు బట్టి ఇంకా అంటే జలబడుతుంది, గోక్కుంటే రక్తం వస్తుంది. ప్రియులారా, ఇలాగా నా యొక్క చిన్నతనంలోనే నేను ప్రాణంతో బ్రతకలేక, చావలేక, చావు బ్రతుకులతో నేను పోరాడుతున్నాను. నా యొక్క తల్లిదండ్రి చదువులేని వారు. నా తల్లిదండ్రి ప్రతిరోజు నన్ను చూసి వారు ఏడ్చేవారు. మాకెందుకు ఇలాంటి బిడ్డ పుట్టాడని చెప్పి ప్రతిరోజు వారు ఏడ్చేవారు. పిల్లల చివరిగా నన్ను ఎలాగన్నా బ్రతికించాలి అని మా తల్లిదండ్రులు ఒక నిర్ణయాన్ని తీసుకున్నానండి. అదేంటంటే, ఈ బిడ్డను ఎలాగన్నా మనం చదివిద్దాము, ఈ బిడ్డ చదివి ఇతడు పెద్దోడయ్యి తన బ్రతుకుని తానే చూసుకుంటాడని చెప్పి నన్ను చదివించడానికి మొదలుపెట్టినప్పుడు పిల్లలు నాలో ఉన్నటువంటి ఇంకొక సమస్య బయటపడిందండి. అదేంటంటే లాంగ్ హై సైట్ ప్రాబ్లం, అంటే దూరపు చూపు సమస్య ఉంది. ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే, ఇది బైబిల్. నేను బైబిల్ మీరు ఎలా పెట్టి చదువుతారో, నేను ఇలా ఉంచితేనే నేను చదవగలను, ఇలా ఉంచితేనే ఇక్కడ ఏముంది అని చెప్పి చదవగలను. అప్పుడు నన్ను స్కూల్లో చేర్చారు. స్కూల్లో చేర్చి అక్కడ అన్నారు, యాంటోనీ చదువయ్యా, యాంటోనీ రాయి అన్నప్పుడు నేను అడిగాను, ఏది చదవాలి, ఏ రాయాలి టీచర్ గారు అన్నప్పుడు, బోర్డులో ఉండేది చదువు నాన్న, బోర్డులో ఉండేది రాయి అన్నప్పుడు నేను అంటాను, నాకు బోర్డులో ఏముందో కనిపించలేదు టీచర్ గారు అని. అప్పుడు వాళ్ళు అంటారు, అలాగైతే నీ కళ్ళు కనిపించవా, కళ్ళు కనిపించిన గుడ్డోన్నంతా ఎందుకయ్యా తీసుకెళ్ళి మా స్కూల్లో చేర్చి మా ప్రాణాలు తీస్తారు అని చెప్పి నన్ను బయటికి తరిమేయడం మొదలు పెడతారు. పిల్లరా, నేను ఏడ్చుకుంటూ నేను ఇంటికి వెళ్తాను. మా అమ్మ నన్ను స్కూల్లో చేర్చినటువంటి సంతోషంతో ఆమె పనికి వెళ్తుంది. ఆమె పని నుండి వచ్చే లోపల నేను ఇంట్లో ఉంటాను. వెంటనే మా అమ్మ నన్ను చూసిన వెంటనే నాకు భయంకరంగా కోపం వచ్చేస్తుంది, నన్ను ఎక్కువగా కొట్టడం మొదలు పెడుతుంది. ఒరే, ఈ రోజే కదా వాళ్ళ యొక్క కాళ్ళు పట్టుకొని నేను స్కూల్లో చేర్చాను, ఎందుకురా వచ్చేసావని చెప్పి నన్ను కొట్టడం మొదలు పెడుతుంది. నేను అంటాను, ఏడుస్తూ అంటాను, అమ్మ నన్ను తరిమేశారు స్కూల్ నుండి అంటాను. ఎందుకు తరిమేశారు తెలియదు. మరుసటి దినాన మా అమ్మ కూడా నాతో వస్తుంది, వచ్చి ఆ టీచర్స్ని అడుగుతుందమ్మా, ఎందుకమ్మా నా బిడ్డని తరిమేశారంట అన్నప్పుడు ఆ టీచర్ అంటుంది, నీ బిడ్డ కళ్ళు కనిపించలేదమ్మా, నీ బిడ్డ గుడ్డాడు, కళ్ళు తెలియని గుడ్డోన్నంతా ఎందుకు తీసుకొచ్చి మా స్కూల్లో చేర్చి మా ప్రాణాలు తెస్తారు, నీ బిడ్డకి తల కిందకి నిలబడినా కూడా చదువు రాదు, తీసుకెళ్ళిపోండి బిడ్డనని చెప్పి వాళ్ళు గట్టిగా అరవడం మొదలు పెడతారు. ప్రియులారా, వెంటనే మా అమ్మ ఏడ్చి
ఆ యొక్క టీచర్ యొక్క పాదాలు పట్టుకుని ఆమె ఉంటుంది, అమ్మా నా బిడ్డకి ఇలాంటి ఒక సమస్య ఉంది, నా బిడ్డ 18 సంవత్సరాల లోపల చర్మము పగిలి చనిపోతాడని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఎలాగన్నా నా యొక్క బిడ్డ యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను నా భర్తగా ప్రయత్నం చేస్తున్నాము. మీరు చదువు నేర్పించారంటే అతను చదువుకొని పెద్దోడై అతని జీవితాన్ని తానే చూసుకుంటాడని చెప్పి ఎలాగన్నా మేము చదివించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను దేవుడిలాగా అనుకుంటున్నానమ్మా, దేవుడిలాగా నేను అడుగుతున్నాను, నీ దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను, నా బిడ్డకు చదువు నేర్పించమ్మా అని చెప్పి అన్నప్పుడు ఆ టీచర్ అంటారు, కుదరదు, నీ బిడ్డకి నువ్వు చదువు నేర్పించడానికి విడిగా మాకేమైనా జీతం ఇస్తున్నావా, తీసుకెళ్ళిపో నీ బిడ్డని చెప్పి వాళ్ళు తెరమీయడం మొదలు పెడతారు. పిల్లరా, ఇలాగా నన్ను 8 సంవత్సరాల వరకు చెన్నైలో ఉండేటువంటి అనేక స్కూళ్ళు నన్ను నిర్లక్ష్యం చేసేయండి. కానీ దేవుని యొక్క వచనం ఇలా సెలవిస్తుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో పిరికి వారిని ఎన్నుకోవడానట. ప్రియులరా, నా మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు. నాకు చదువు ఒక 8 వయసు అయినప్పుడు ప్రియులరా ఒక స్కూల్లో నన్ను చేర్చారు. అక్కడ మా అమ్మ ఉంది, అమ్మ నా బిడ్డకు దూరపు చూపు కనిపించదు అని. అప్పుడు ఆ స్కూల్లో అన్నారు, దూరపు చూపే కదా కనిపించదు, పర్వాలేదు, దూరపు చూపే కదా కనిపించదు, పర్వాలేదు, మేము దగ్గరికి అంటే బ్లాక్ బోర్డు దగ్గరకు కుర్చీ వేసి మేము చదువు నేర్పిస్తాము, నేర్చుకుంటావా నాన్న అని చెప్పని అడిగారు నన్ను. అప్పుడు నేనన్నా, నాకు తెలియదండి, నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పన్నాను. పిల్లలు, ఇతనికి చదువు రాదు, చదవలేడు, గుడ్డోడన్న లోకంలో దేవుడు నన్ను క్లాస్లో ఫస్ట్ మార్కులు రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడండి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నా యొక్క మార్కులు 90కి కింద తగ్గాయి కాదు, క్లాస్లో ఫస్ట్ నేను. మా అమ్మ మా నాన్నకి చాలా సంతోషము, పర్వాలేదు మన కుమారుడు తప్పించుకుంటాడు, చదువుతున్నాడు తప్పించుకుంటాడు అని చెప్పి. కానీ యొక్క సంతోషము ఎక్కువ రోజులు అది కొనసాగలేదు. ఎందుకంటే మా జీవితంలో యేసయ్య లేడు కాబట్టి. మేము నామకార్థ క్రైస్తవులుగా జీవించాము, మా పేరు క్రైస్తవులు, కానీ ప్రార్థించము, మేము కరెక్ట్గా క్రమంగా చర్చికి వెళ్ళము. నేను మాత్రం సండే స్కూల్ వెళ్తాను, మా అమ్మ మా నాన్న చర్చికి రారు. పిల్లరా, ఇప్పుడు 6వ తరగతికి నేను హైర్ సెకండరీకి నేను వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇంతవరకు నేను చదువుకున్న స్కూలు ప్రైమరీ. ఆ యొక్క స్కూల్లో ఒక క్లాస్కి 6-7 ఉంటారు. నాకు దగ్గరున్నా కూడా ఒకవేళ బోర్డు కనిపించలేదనుకోండి, నేను వెళ్ళి బోర్డుకి అడ్డం అలా నిలబడుకొని ఇలా చూస్తే వాళ్ళు పిల్లలు కూడా వచ్చి ఏం చేస్తారంటే, చిన్న బిడ్డలు కాబట్టి వాళ్ళు కూడా లేచి వచ్చి పక్కన నిలబడుకుంటారు. నేను ఈజీగా చదవగలిగాను. ఇప్పుడు హై సెకండరీకి వెళ్ళినప్పుడు ఒక క్లాస్కి 70 మంది ఉన్నారు. అక్కడ అన్నారు, యాంటోనీ నువ్వు ఎత్తుగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, నువ్వు వెళ్ళి చివరిలో వెళ్ళి కూర్చో అయ్యా అని చెప్పాను. పిల్లరా, నేను చివరికి వెళ్ళి కూర్చుంటే నాకు బోర్డు కనిపించదు, కళ్ళు కనిపించవు. అక్కడ కూడా టీచర్ యాంటోనీ చదువు, యాంటోనీ రాయి అని చెప్పి అన్నప్పుడు నేను ఏం చదవాలి, ఏం రాయాలని టీచర్ని అడిగినప్పుడు, టీచర్ బోర్డులో ఉండే చదువునానా అంటారు. నేను అంటాను, టీచర్ నాకు బోర్డులో ఏముందో కనిపించలేదు. అలాగైతే ఎలాగే ఇన్ని సంవత్సరాలు చదువుకున్నావయ్యా అని అడిగినప్పుడు నేను అంటాను, టీచర్ నేను బోర్డు దగ్గర ఇలా చూస్తే మాత్రం నాకు కనిపిస్తుంది అని చెప్పాను. మరి చదువు అయ్యా, వెళ్ళి రాయి అన్నప్పుడు నేను వెళ్ళి ఆ యొక్క బోర్డు దగ్గర అడ్డం నిలబడుకొని నేను చదవడం రాయడం మొదలు పెడతానండి. అలాగ నేను బోర్డుకి అడ్డం నిలబడుకుంటే ఏం జరుగుతుంది, నా వెనకాల ఉండేటువంటి నా క్లాస్లో ఉండేటువంటి ఎవరికి కూడా ఆ బోర్డు కనిపించదు. వాళ్ళు కేకలు వేయడం మొదలు పెడతారు, ఒరే నీ తల కనిపిస్తుందిరా, పక్కకు పక్కకు తొలగిపో అని చెప్పి. కానీ నేను ఏది కూడా నేను చెవులు వేసుకోనండి. ఎందుకంటే నాకు ఆలోచనలో నా తల్లిదండ్రి యొక్క కష్టాలు, కన్నీరు, బాధలు మాత్రమే నాకు ఆలోచనలు ఉంటాయి. అయ్యో మన కొరకే కదా, మనకు అమ్మ నాన్న కష్టపడుతున్నారు, నేను అలాగన్నా నేను చదువుకొని నేను చదవకపోతే వాళ్ళకి ప్రయాసమంతా కూడా కష్టాలంతా కూడా వ్యర్థమైపోతాయని చెప్పి నేను ఏది కూడా చెవులో వేసుకోకుండా నేను చదవడం రాయడం మొదలుపెట్టినప్పుడు నాతో చదివేటువంటి 4 క్లాస్మేట్స్ లేచి వస్తారండి. ఇద్దరు ఈ యొక్క 2 చేతులు పట్టుకుంటారు, ఇద్దరు 2 కాళ్ళు పట్టుకొని అలాగనే తర లాక్కెళ్ళి నన్ను ఈడ్చికెళ్ళి చివరిలో కూర్చోబెడతారు. నేను అరుస్తాను, ఏడుస్తాను, అయ్యో బాబు నన్ను వదిలిపెట్టండి అయ్యా, నేను ఎలాగన్నా చదవాలని చెప్పి దండం పెడతాను, కానీ నన్ను వదలరండి. నేను మళ్ళీ వెళ్ళి ఎలాగన్నా చదవాలని ప్రయత్నం చేస్తాను. నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అన్నిసార్లు వారు అలాగనే నన్ను ఈడ్చికెళ్ళి నన్ను చివరిలో కూర్చోబెడతారు. ఇందు నిమిత్తంగా ప్రియులారా, ఆ 5వ తరగతి వరకు క్లాస్లో ఫస్ట్ ఉన్న నేను 6వ తరగతిలో ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ కష్టపడి చదివి 7th వెళ్ళాను, 7thలో ఫెయిల్ అయిపోయాను. వెంటనే ఆ స్కూల్ నుండి నన్ను తరిమేశారు. మీ బిడ్డ కళ్ళు కనిపించలేదు, మీరు వేరే స్కూల్లో చేర్చుకోండి. వేరే స్కూల్లో చేరి 10th వరకు చదువుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇలాగున్నప్పుడు నా యొక్క కుటుంబంలో సాతాను యొక్క క్రియలు ఇంకా భయంకరంగా క్రియ చేయడం మొదలుపెట్టాయి. మా నాన్న ఒక దుర్మార్గుడు, మా నాన్న సారాయి అమ్మేటువంటి ఒక వ్యక్తి.
ప్రియులరా, ఇలా ఉన్నప్పుడు ఆయన గ్యాంగ్లో ఉన్నటువంటి ఆయన యొక్క స్నేహితుల్ని ఆపోజిట్ గ్యాంగ్లో ఉన్నవారు చంపేశారండి. కానీ ఆ చంపబడిన వ్యక్తి యొక్క భార్య ఆ హత్యను మా నాన్న చేశారని మా యొక్క టోటల్ ఫ్యామిలీకి, మా కుటుంబంలో అందరికీ భయంకరమైనటువంటి చేతబడి చేసేసారు. మా నాన్నకు తుమ్మితే రక్తం వస్తుంది, పాస్కి వెళ్తే రక్తం వస్తుంది, మోషన్కి వెళ్తే రక్తం వస్తుంది, దగ్గితే రక్తం వస్తుంది. డాక్టర్లు మా నాన్న పరిశోధించి 1996 సంవత్సరము చెప్పారయ్యా, నువ్వు త్రాగి 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 నీ అవయవాలంతా కూడా పాడైపోయాయి, ఇంకా 4 నెలలు మాత్రమే నువ్వు బ్రతకతావని చెప్పి అన్నారు. ప్రియులారా, ఆ యొక్క విరక్తిలో, ఆయన బాధలో ఇంకా ఎక్కువగా ఆయన తాగడం మొదలుపెట్టాడండి. ప్రతిరోజు ఆయన పనికని వెళ్తాడు, తాగి ఎక్కడన్నా పడిపోయి ఉంటాడు. ఉదయాన్నే 5 గంటలకు ఆయన లేచి మత్తంతా దిగిపోయి ఇంటికి వస్తాడు 5-5:30కి. అంతవరకు నేను మా అమ్మ నిద్రపోము. మా చెల్లెలు ముగ్గురికి కూడా ఆ అక్కన పక్కన ఎవరి ఇంట్లో ఉన్న భోజనం ఉంటే అవన్నీ తీసి వారికి పెట్టి వారిని నిద్రపుచ్చిన తర్వాత నేను మా అమ్మ రాత్రంతా వెతుకుతాము, వీధులంతా వెతుకుతాము. ఆయన ఉదయాన్నే మత్తు దిగి 5-5:30కి వస్తాడు. ఆయన ఇంటికి వచ్చేంత వరకు నేను నా తల్లి నిద్రపోమండి. అప్పుడు ఆయనకి ఏదైనా భోజనం పెట్టి తర్వాత నేను మా తల్లి నిద్రపోతాము. వెంటనే ఒక 6:30కి నేను లేయాలి, ఎందుకంటే 7 గంటలకు ఆ రోజుల్లో నాకు స్కూల్ బెల్లు. అంటే లేటుగా వెళితే ₹5 ఫైన్ వేస్తారు. ఆ ₹5 కూడా ఇంట్లో ఉండదండి, ₹5 కూడా ఇంట్లో ఉండదు. వెంటనే నేను గంటన్నర సేపు మాత్రం, లేకపోతే గంట సేపు మాత్రం నేను నిద్రపోయి లేచి వెంటనే స్నానం చేస్తాను. తినడానికి ఏం అన్నం ఉండదు, కొంచెం నీళ్ళు మాత్రం తాగి నేను నడిచి స్కూల్కి వెళ్ళిపోతాను. మీ పిల్లలందరూ చదవడానికి స్కూల్కి వెళ్తున్నారు, నేను ఏడవడానికి స్కూల్కి వెళ్తాను. ఎందుకంటే నా యొక్క చర్మంలో అంతా కూడా అక్కడక్కడ గడ్డలు ఉంటాయి, నా చర్మంలో ఈగలు వస్తుంటాయి. నా చర్మంలో నుంచి ఒక దుర్వాసన వచ్చేస్తుంది. నా యొక్క చర్మంలో స్కూల్ యూనిఫామ్లో రక్తపు మరకలు ఉంటాయి. నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోరు. నాకు చివరిలో ఒక డెస్క్ వేస్తారు, ఒక టేబుల్ వేసి నన్ను కూర్చోబెడతారు. నా పక్కన ఎవరు కూర్చోడు. ఇతడు వ్యాధిగ్రస్తుడు, ఇతడు కుష్ఠరోగి లాంటి వాడు, ఇతను పక్కన కూర్చుంటే మనకు కూడా ఈ జబ్బు వస్తుందని చెప్పి ఎవరు కూడా నా పక్కన కూర్చోరండి. నేను అక్కడ ఏడుస్తాను, గట్టిగా ఏడుస్తాను. టీచర్ మధ్యలో అంటారు, శబ్దం ఎక్కువగా ఉంది, తగ్గించుకో అని చెప్పి అంటారు. టీచర్స్ అందరూ అన్నారు, నువ్వు చదివితే చదువు, లేకుంటే ఎలాగన్నావు అని చెప్పి అన్నారు. ప్రియులారా, నానా ఏంటయ్యా, ఎందుకు బాబు నువ్వు ఏడుస్తున్నావు, నీ సమస్య ఏంటి అని చెప్పి నాతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడేవారు ఎవరన్నా ఉండరా అని చెప్పి నేను ప్రేమ కోసము నేను అల్లాడిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. ప్రియులారా, అందరూ కూడా లంచ్ టైంలో పిల్లలందరూ కూడా అన్నానికి వెళ్తారు, భోజనానికి వెళ్తారు. ప్రియులు, నా దగ్గర భోజనం ఉండదు, కనీసం స్కూల్లో ఇచ్చే భోజనం కూడా తీసుకోలేను. ఎందుకంటే దానికి నేను క్యూలో నిలబడాలి. క్యూలో నిలబడితే ఆ క్యూలో వరుసలో ఉండేవాళ్ళు ముందుండేవాడు వెనక్కి నెడతాడు నన్ను, వెనకుండేవాడు ముందుకు నెడతాడు నన్ను. ఒరే నా దగ్గరకు రావద్దు, నీ జబ్బు నాకు వచ్చేస్తుందని చెప్పని ఇద్దరు నెట్టి నేను కింద పడితే మళ్ళీ ఇంకా కూడా నా చర్మం పాడైపోద్దని చెప్పి భయపడి నేను స్కూల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాను. ప్రియులారా, అందరూ భోజనం అయిన తర్వాత అందరూ క్లాస్కి వస్తారు, క్లాస్ మొదలు పెడుతుంది. నాకు అన్నం లేదు, నాకు తల తిరుగుతుంది, ఆకలిస్తుంది. అయ్యో, మనం తల తిరిగి కింద పడిపోతే మనకి ఇతర అన్నముకు కూడా భోజనానికి కూడా ఇతనికి గతి లేదేమో అని చెప్పి నన్ను వేరేలాగా అనుకుంటారని చెప్పి నా యొక్క ఎంటీ టిఫిన్ బాక్స్ని నా యొక్క షర్ట్లో నేను దాచుకుని టీచర్ దగ్గర పాస్కి వెళ్తున్నాను అబద్ధం చెప్పి గ్రౌండ్కి వెళ్ళి ఆ చెట్టు ఆకులు తిన్న రోజులు నా జీవితంలో ఉన్నాయి. ప్రియులారా, ఒకరోజు మా నాన్న నన్ను, మా తల్లిని, నా యొక్క ముగ్గురు చెల్లెల్ని, మమ్మల్ని అందరిని కొట్టి ఇల్లు తరిమేశాడు. మేము ఉండడానికి మాకు స్థలం లేదు. ప్రియులారా, మా అమ్మగారు వంట పని చేసేటువంటి ఒక అపార్ట్మెంట్లో ఆ మెట్ల కింద, ఆ రోజుల్లో మెట్లు ఉంటాయి కదండి, మెట్ల కింద స్కూల్ పిల్లలు సైకిల్ పార్క్ చేస్తారు, సైకిల్ నిలబెడతారు. ఆ సైకిల్లో పార్క్ చేసేటువంటి ఆ మెట్ల కింద ఉండేటువంటి ఆ యొక్క ప్లేస్లో మేము పడుకొని రోజులు గడిపాము. పిల్లలు, అప్పుడు మా అమ్మకు ఒక వ్యక్తి ఒక సలహా ఇచ్చారు, నువ్వు ఒక మంచి మంత్రగాన్ని పోయి చూడమ్మా, ఎందుకంటే నీ యొక్క కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, నీకు విరోధంగా, మీ కుటుంబం విరోధమైన చేతపట్ల కట్లు ఏమైనా ఉంటాయి, నువ్వు వెళ్ళి ఒక మంత్రగాన్ని చూడు అని చెప్పాను. అప్పుడు చెన్నైలో మా అమ్మగారు ఒక ప్రబల్యమైనటువంటి ఒక మంత్రగాన్ని చూడడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక మంత్రగాడు మా అమ్మను చూసి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అయ్యో, నువ్వు ఎందుకు వచ్చేసావు ఎక్కడికి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి కేకలు వేయడం మొదలుపెట్టాడు. మా అమ్మకి ఏం అర్థం కాలేదు. అయ్యా, ఏంటి మీరు ఇలాగ నన్ను చూసి భయపడుతున్నారు, మీరు ఎలాంటి గొప్ప మంత్రగాడు, ఏంటి నన్ను చూసి భయపడుతున్నాడు అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు, నోరుమై, నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు అక్కడికి వచ్చావు, నీ జీవితంలో ఏం జరుగుతుంది అంతా కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి అన్నాడు. వెంటనే మా అమ్మ నింది, అయ్యా ఏమంటున్నారు, అవును, నీకు, నీ పిల్లలకు, నీ యొక్క భర్తకి, మీరందరికీ కూడా పిచ్చి పట్టి
మీరు సమాధానాన్ని కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి, రక్తంగా వాంతులు చేసుకొని, పిచ్చి బట్టి అనాథలుగా మీరు ఇంటిని వదిలి మీరు పారిపోయి రోడ్ల మీద తిరిగి అనాథలుగా చావడానికి భయంకరమైనటువంటి చేతపడి మీ యొక్క కుటుంబానికి చేయబడి ఉంది. నిన్ను కాపాడగలిగిన శక్తి ఈ యొక్క లోకంలో ఏ దేవుడికి లేదు. నిన్ను కాపాడడానికి నేనేమైనా ప్రయత్నిస్తే నీ కుటుంబానికి విరోధంగా క్రియ చేస్తున్నటువంటి అపవిత్ర ఆత్మ నన్ను కూడా నాశనం చేస్తానని చెప్పి, చంపేస్తానని చెప్పి చెప్పింది. నువ్వు వెళ్ళిపో, మీరు మరణించేది ఖాయమని చెప్పి ఆయన అన్నాడు. నా తల్లి విరక్తితో, విరిగిన మనస్సుతో మళ్ళీ కూడా మేము ఉండేటువంటి ఆ ప్రాంతానికి వచ్చిందండి. అప్పుడు నా దగ్గర మా అమ్మ ఉంది. అప్పుడు నాకు 14 సంవత్సరాలు, 96 సంవత్సరంలో. అప్పుడు నా దగ్గర ఉంది మా తల్లి. నానా, ఇకన్నా ఈ వ్యక్తి బాగుపడతాడు, ఇకన్నా ఒక వ్యక్తి మారుతాడు, ఇకన్నా బాగుపడతాము, ఇకన్నా నెమ్మతుకుంటామని చెప్పి ఎదురు చూసి మనకు ఎదురు చూపులంతా కూడా వ్యర్థమైపోతున్నాయి. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళతో మనము రోడ్ల మీద మనం కాపురం చేయలేం. కాబట్టి ఈ యొక్క లోకంలో బ్రతకడానికి అర్హతను మనం కోల్పోయాము. కాబట్టి మనం ప్రాణంతో ఉండడానికన్నా మనం ఆత్మహత్య చేసుకొని చనిపోవడము ఎంతో మేలు అని చెప్పి మా తల్లి అనిందండి. చివరికి ఒక మాట అన్నారు, మనం వెళుతున్నాం, చనిపోబోతున్నాం. ఎలాగన్నా చనిపోవడానికి ముందుగా ఏదైనా ఒక మంచి చర్చికి వెళ్ళి మంచి దేవుని యొక్క మాటలు విని మనం చనిపోదాము అని చెప్పన్నానండి. అప్పుడు నేను అడిగాను, ఏ చర్చికి వెళ్ళాలి అన్నప్పుడు చెన్నైలో ఒక పెద్ద చర్చి యొక్క పేరు మా అమ్మ చెప్పారు. ఆ చర్చిలో ప్రతి వారం 15,000 మంది కూడుకొని దేవుని ఆరాధిస్తారండి. ఆ యొక్క చర్చి పేరు మా అమ్మ చెప్పి అక్కడికి వెళ్దాము అని చెప్పి అన్నారు. నేను చూశాను ఆ చర్చిని ఒకసారి అని చెప్పన్నారు. ఆ చర్చికి మేము వెళుతున్నాము. మా అమ్మ చినిగిపోయిన బట్టలతో ఉంది, నేను చినిగిపోయిన బట్టలు, మురికి బట్టలతో ఉన్నాను. ప్రియులారా, ఆ చర్చికి బయట ఉండి మేము పాటలు వింటున్నాము. ఆరాధన పాటలు పరలోకంలాగా ఉంది. మా దుఃఖమంతా కూడా మర్చిపోయాము. ఒక నిమిషము వెంటనే ఒక చర్చిలోనికి వెళ్ళడానికి అడుగుపెట్టినప్పుడు మాకు వెనక నుండి భయంకరమైనటువంటి ఒక స్వరం వినిపించింది. ఒరే బాబు, అక్కడే ఆగు, ఓ అమ్మ అక్కడే ఆగు, లోపలికి వెళ్ళకు, అక్కడే ఆగు అని చెప్పి మేము తిరిగి చూసాము. ఒక వ్యక్తి మా వైపు కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని చూసి కోపంగా అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. మేమన్నాం, అయ్యా చర్చికి వెళ్తున్నాం. ఆయన మళ్ళీ అన్నాడు, ఎందుకో అక్కడికి వెళ్ళి అందరి దగ్గర అడుక్కోవడానికా అని చెప్పి ఒక ప్లేస్ని చూపించారండి, ఒక స్థలాన్ని చూపించి అక్కడ వెళ్ళి కూర్చోండి, చర్చి ముగించేంత వరకు కదలకూడదు అని చెప్పి అన్నాడు. ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్లేస్ని చూసి నేను మా అమ్మ ఏడ్చాము. ఎందుకో తెలుసా? ఆ యొక్క వ్యక్తి చూపించినటువంటి ప్లేస్ ఏంటంటే చర్చి దగ్గర, గేట్ దగ్గర భిక్షగాలు కూర్చున్నటువంటి అడుక్కునే స్థలాన్ని చూపించి ఆయన అన్నాడు, అక్కడికి వెళ్ళి కూర్చో, చర్చి ముగించేంత వరకు కదలకూడదు అని చెప్పాను. మేమన్నాం, అయ్యా మేము భిక్షగాలం కాదు, మా జీవితంలో మేము విరిగిపోయిన మనస్సుతో అయ్యా మేము ఇక్కడికి వచ్చున్నాము, మేము ఎవరిని డబ్బులు అడగమయ్యా, మేము చర్చి లోపలికి వెళ్ళి వాక్యాన్ని విని చివరి ప్రార్థనకు మేము వెళ్ళిపోతాము, దయచేసి మమ్మల్ని చర్చిలోనికి అనుమతించండి అని ఆయనకి దండం పెడుతున్నాము. అక్కడ ఉండేవాళ్ళు, చివరిలో ఉండేవాళ్ళు అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఆయన నాడు కుదరదు, డిస్టర్బ్ అవుతుంది, చాలా డిస్టర్బ్ అవుతుంది, అందరూ చూస్తున్నారు, వెళ్ళి కూర్చో అని చెప్పి అన్నాడు. మేము అనుకున్నాము, ఎంతో మేము భరించాం మా జీవితంలో, ఇంకా మనము ప్రాణంతో ఉండబోయేది ఒక దినం లేకుంటే అరదినమే కదా అని చెప్పి ఆ భిక్షగాలతో కూర్చున్నామండి. ఏడుస్తూ ఉన్నాము. ఆ యొక్క ఆరాధన అయిపోయింది. ఆ సంఘ కాపరి గారు లేచి వాక్యోపదేశం చేయడం మొదలుపెట్టాడు. బాగా ఆయన వాక్యోపదేశం చేస్తున్నటువంటి వ్యక్తి సడన్ గా వాక్యం చెప్పడం మానేశాడండి. ఆపి ఆయన ప్రవచనంగా ఆయన మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. తమ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయిన వారై ఆత్మహత్యకు సిద్ధపడుతున్నటువంటి ఒక తల్లి, ఒక కుమారుడు మీరు ఉన్నారు. మీరు చర్చి లోపల లేరు, చర్చి బయట భిక్షగాళ్ళ దగ్గర మీరు కూర్చొని ఉన్నారు. దేవుని యొక్క కళ్ళు మిమ్మల్ని చూశాయి. నేను జీవము గల దేవుడు అని చెప్పి యేసయ్య మీతో చెబుతున్నాడు. మిమ్మల్ని కాపాడగలిగినటువంటి, మిమ్మల్ని విడిపించగలిగినటువంటి శక్తి యొక్క లోకంలో ఎవరికి లేదని చెప్పి మీరు సొమ్మసిల్లిపోయినారు. నేను సజీవుడైన దేవుడను, దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడును, నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాను, నేను నీ కుటుంబాన్ని నిలబెడతానని చెప్పి దేవుడు మాతో మాట్లాడాడు. ప్రియులారా, అంతవరకు మేము దుఃఖముతో ఏడుస్తున్నాం, మేము ఇప్పుడు సంతోషంతో ఏడుస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఎంతో మంది ధనవంతులు ఉన్నారండి, బాగా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కార్లు వచ్చిన వాళ్ళు లోపల ఉన్నారు. కానీ ఎవరినైతే యేసయ్య యొక్క కళ్ళు చూసాయో లేదో, మనుషుల ద్వారా నిర్లక్ష్యం చేయబడిన, మనుషుల ద్వారా లోపలికి వెళ్ళడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి భిక్షగాలతో కూర్చోబెట్టబడిన మమ్మలను, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సర్వశక్తి మంత్రులైనటువంటి దేవుడి యొక్క కళ్ళు మమ్మల్ని చూశాయి. బలిపీఠం నుండి మాతో మాట్లాడాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇలాంటి సమస్యల్లో ఉన్నావా? నువ్వు కూడా ఆత్మహత్యకు నువ్వు
సిద్ధంగా సిద్ధపడుతున్నావా? ఈ యొక్క లోకంలో నాకు ఇక నేను బ్రతకడానికి నాకు ఏ ఒక అవకాశం లేదు. నేను ఏది చేసినా కూడా నాకు సక్సెస్ కావడం లేదు. అసలు ఎందుకు ఈ లోకంలో బ్రతకాలి? నేను ఎవరు కూడా ఉపయోగం లేని వాడిని అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? యేసయ్య నీ బ్రతుకును మార్చడానికి ఆయన శక్తిగల దేవుడు అని చెప్పి ఈరోజు నా సాక్ష్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, వెంటనే అక్కడ మా అమ్మ దేవుడికి అప్పగించింది. అయ్యా, మా గురించే మాట్లాడావు నువ్వు, మా గురించే మాట్లాడావు. నా భర్తకి ఇలాంటి సమస్య ఉంది, నా భర్తను చనిపోతానని చెప్పి డాక్టర్లు అన్నారు. నువ్వు నా భర్తను బ్రతికిస్తే నేను నీ కోసం బ్రతుకుతాను, నేను బాప్తిసం పొందుతానని చెప్పి మా అమ్మ దేవునితో ఒక నిబంధన చేసుకుంది. ప్రియులారా, ఆ రోజు సాయంకాలం మా పిన్ని వారు, మా పెద్దమ్మ వారు అందరూ కూడా మేము ఎక్కడున్నామో ఎత్తుక్కుంటూ వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మరుసటి దినాన మా నాన్న రెగ్యులర్ చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాలండి. అంటే అవయవాలంతా పాడైపోయాయి అని చెప్పన్నారు కదా, దానికి మందులు తింటున్నాడు, మెడిసిన్స్ వాడుతున్నాడు. వెళ్ళినప్పుడు డాక్టర్స్ అందరూ కూడా హేళన చేసి ఇంటికి వచ్చేసారా, దగ్గరే మరణదూతలు వచ్చేసారా అన్నట్టుగా అని హేళన చేసి మందులు ఇచ్చి పంపించేస్తారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఇతను చెక్ చేద్దాము అని చెప్పి ఆయన చెక్ చేయడం మొదలుపెట్టినప్పుడు డాక్టర్స్ యొక్క ముఖ రూపాలు మారడం మొదలుపెట్టాయి. వెంటనే డాక్టర్ అన్నారు, ఓ బాబు ఏం చేసావు, ఎక్కడ వెళ్ళి మందులు వాడావని చెప్పి ముందు డాక్టర్ వాళ్ళతో మాట్లాడుకున్నారు. డాక్టర్ ఎలా రండి, ఇది ఇతను పాత రిపోర్టు, ఇతను కొత్త రిపోర్టు, ఎంత తేడా వచ్చిందని చెప్పి వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మా డాడీకి భయం వచ్చి, డాక్టర్ గారు ఏమైంది అన్నప్పుడు డాక్టర్ డాడీతో అన్నంట, అయ్యా ఎక్కడికి వెళ్ళి మందులు తిన్నావు, ఏ మందులు వాడావు చెప్పు అన్నప్పుడు ఈయనకేం అర్థం కాలేదు. డాక్టర్ గారు ఏమంటున్నారు, అవును నీ యొక్క లాస్ట్ మంత్ రిపోర్ట్ చెప్తుంది నువ్వు చనిపోబోతున్నావు, నీ అవయవాలు పాడైపోయాయని. కానీ ఇప్పుడు నీ రిపోర్ట్ చెప్తుంది నీ అవయవాలంతా కూడా కొత్తగా ఉన్నాయి, నీకు పరిపూర్ణమైన స్వస్థతగా నువ్వు ఉన్నావు, 10-15 సంవత్సరాలకు నీకు చావు లేదు, ఏం చేసావయ్యా చెప్పన్నప్పుడు మా నాన్న ఆలోచించి చెప్పాడట, అయ్యగారు నేనేం చేయలేదండి, నా యొక్క భార్య నా కొడుకు నిన్నెళ్ళి చర్చికి వెళ్ళి నా కోసం ప్రార్థించారండి అని చెప్పి అన్నప్పుడు ఆ డాక్టర్ అంట, నువ్వు కూడా అక్కడికే వెళ్ళయ్యా చాలా మంచిది అని చెప్పన్నాడు. ఇప్పుడు మా నాన్న సంతోషంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నేను యేసయ్యను వెతికి నేను వెళ్ళలేదు, యేసయ్యకి ఇష్టంగా నేను జీవించలేదు, కానీ మీ ప్రార్థన విని దేవుడు నన్ను స్వస్థపరిచాడు. డాక్టర్స్ ఇలా చెప్పారు, ఇక నాకు యొక్క పాడు జీవితం వద్దని చెప్పి ఆ రోజు యొక్క పాడు జీవితం అంతా కూడా వదిలిపెట్టాడు. ప్రియులారా, 96వ సంవత్సరాన 4 నెలలే బ్రతుకుతామని చెప్పి డాక్టర్స్ ద్వారా చెయ్యి విడవబడినట్టు మా తండ్రి గారిని ఈ రోజు కూడా దేవుడు సజీవంగా ఉంచి ఉన్నాడండి. యేసయ్య బ్రతికించేటువంటి దేవుడు, యేసయ్య స్వస్థపరిచేటువంటి దేవుడు, యేసయ్య జీవితాలను మార్చేటువంటి దేవుడు. ప్రియులారా, ఇది చూసిన వెంటనే నాకు ఒక ఆశ వచ్చింది. యేసయ్య నాకు 14 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు, అంటే అప్పుడు 96లో నాకు 14 వయసు అండి. అప్పుడు ఇంకా 4 సంవత్సరాలే బ్రతకాలనా, నాకు ఎలాంటి చర్మంలో ఎలాంటి బాధలు ఉన్నాయి, నన్ను కూడా నువ్వు స్వస్థపరిచావంటే నేను నీ ప్రేమను గురించి ఇతరులకు చెప్తానని చెప్పన్నాను. అప్పుడు యేసయ్య ప్రేమ అంటే ఎలా చెప్పాలి అది ఏం కూడా తెలియదు, కానీ చెప్పేశాను యేసయ్య దగ్గర, నాకు స్వస్థతను ఇచ్చావంటే నేను నీ ప్రేమను ఇతరులకు చెప్తానని. ప్రియులారా, యేసయ్యకు నన్ను 14 సంవత్సరాల్లో అప్పగించుకున్నాడు. యేసయ్యకు 14 సంవత్సరాల్లో నన్ను అప్పగించుకున్న 1 సంవత్సరం లోపల నా యొక్క చర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క గడ్డలన్నింటినీ కూడా దేవుడు పూర్తిగా మానిపేశాడండి. పూర్తిగా అన్ని కూడా స్వస్థత పొందుకున్నాయి, స్వస్థతను దేవుడిచ్చాడు. డాక్టర్స్ అన్నారు 18 సంవత్సరాలను బ్రతుకుతామని చెప్పి ఈరోజు నాకు 41 సంవత్సరం అవుతుంది. మీ ముందు దేవుడు నన్ను స్వస్థతతో సజీవంగా ఉంచి ఉన్నాడండి. ప్రియులారా, నేను కలలో కూడా అనుకోలేదు ఏ యొక్క చర్చిలో నేను భిక్షగాళ్ళ దగ్గర కూర్చోబెట్టబడ్డానో ఆ యొక్క చర్చిలోనే నన్ను దేవుడు అసిస్టెంట్ పాస్టర్గా మార్చాడండి. ఆ చర్చిలో దాదాపు 200 మంది అసిస్టెంట్ పాస్టర్లు ఉంటారు. ఆ యొక్క 200 మందిలో నన్ను కూడా దేవుడు ఒక వ్యక్తిగా మార్చాడు. ఏ గేట్ దగ్గర నేను భిక్షగాళ్ళతో కూర్చోబెట్టబడ్డానో ఆ గేట్ దగ్గరనే నా యొక్క పేరు, నా యొక్క ఫోటో, నా ఫోన్ నంబర్తో ఈయన పేరు పాస్టర్ యాంటోనీ జోసెఫ్ గారు, ఈయన యొక్క ఏరియాకి అసిస్టెంట్ పాస్టర్ అని చెప్పి దేవుడు అక్కడ నన్ను హెచ్చించాడండి. నువ్వు ఎక్కడైతే సిగ్గుపడ్డావో, నువ్వు ఎక్కడైతే మనుషులు నిన్ను సిగ్గుపరిచారో ఆ స్థలాన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. నన్ను హెచ్చించాడు, నిన్ను కూడా హెచ్చిస్తాడు సహోదరుడా సహోదరి. ప్రియులారా, అలాగున్నప్పుడు నేను దేవునికి సంపూర్ణ సేవకు నేను అప్పగించుకున్నాను. నాకు పెళ్లి వయసు వచ్చినప్పుడు నాకు అనేక స్థలాల్లో నేను పెళ్లి చూపులకి వెళ్ళాను. నాకు ఎవరు కూడా అమ్మాయిని ఇవ్వలేదు. అప్పుడు మా అమ్మ నింది, నాన్న ఏం బాధపడద్దు, నీకు నేను నాన్న ఉన్నంత వరకు నీకు భోజనం పెట్టి నేను కాపాడుతాము, మేము చచ్చిపోయిన తర్వాత నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారు, ఉదయాన్నే ఒక అమ్మాయి ఇంట్లో వెళ్ళి టిఫిన్ తిను, మధ్యాహ్నం ఇంకొక అమ్మాయి ఇంట్లో వెళ్ళి లంచ్ తిను, రాత్రి ఇంకొక అమ్మాయి ఇంట్లో వెళ్ళి డిన్నర్ తిను,
నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి నీకు వచ్చే కానుకలు నువ్వు ఖర్చుకు పెట్టుకో, నువ్వు చనిపోతే వాళ్ళు నిన్ను పాతి పెడతారు అని చెప్పి అన్నారు. నమ్మకం లేదండి. కొంతమంది నాతో పరిచర్య చేసేటువంటి సేవకులు అన్నారు, పాస్టర్ యాంటనీ గారు, మీరు మంచోళ్ళని నిన్ను పెళ్లి చేసుకోరయ్యా, నువ్వు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో, జీవితాన్ని కోల్పోయినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, నిన్ను మంచోళ్ళని పెళ్లి చేసుకోరయ్యా అని చెప్పన్నారు. కానీ నేను ఒక దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నానండి. ఎస్ అయ్యా, నేను సేవకుణ్ణి, నాకు డబ్బు, కట్నము, సొమ్ములు ఏవి కూడా వద్దయ్యా, నాకు అమ్మాయిని మాత్రం ఇస్తే చాలు అని చెప్పి ఒక దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. కానీ అలాగున్నప్పుడు కూడా నాకు ఎవరు కూడా అమ్మాయిని ఇవ్వలేదండి. నమ్మకం అంతా కోల్పోయింది. ప్రియులరా, అలాగున్నాను. నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మాకు వీధులు అంటారు, ఒరే మన ఊరు స్వామీజీ వెళ్తున్నాడు చూడరా, మన ఊరు సన్యాసి వెళ్తున్నాడు చూడు, ఇతన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇతను చివరి వరకు ఏసి అని చెప్పి అలా పిచ్చోర్లాగా తిరగతనే ఉండాల్సిందని చెప్పని నన్ను హేళన చేసేవారండి. కానీ ప్రియులరా, దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు అని ఏం చేయాలని చెప్పి అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు కనిపెట్టుకుని నువ్వు నిదానంగా ఉండు కుమారుడా, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ జీవితం అని చెప్పి అన్నాడు. ప్రియులారా, అలాగా 2014 సంవత్సరంలో శ్రీలంక నుండి మన భారతదేశానికి నలుగురు ఒక టీం వచ్చారండి. ఆ టీంలో ఆ పాస్టర్ గారు అమ్మాయి, ఆ పాస్టర్ గారి యొక్క అసిస్టెంటు, నాలుగోదిగా ఆ పాస్టర్ గారితో 17 yearsగా ట్రాన్స్లేటర్గా ఉండేటువంటి ఒక అమ్మాయి. ఆయన సింగళం అంటే శ్రీలంక భాష సింగళంలో ఆయన వాక్యం చెప్తే ఈ అమ్మాయి తమిళకి దాన్ని తర్జుమా చేసేటువంటి ఒక అమ్మాయి. అప్పుడు ఇలాగ నలుగురు వచ్చినప్పుడు వాళ్ళకి మనకు వరంగల్లో, మన తెలంగాణ ఉండే వరంగల్లో మినిస్ట్రీ ఫిక్స్ అయింది. అప్పుడు వాళ్ళు అక్కడికి వాళ్ళకి ట్రాన్స్లేటర్గా నేను వెళ్ళాను. తమిళ టు తెలుగు ట్రాన్స్లేటర్గా నేను వెళ్తున్నప్పుడు ఆ పాస్టర్ అన్నారు, బ్రదర్ మీ సాక్ష్యాన్ని మా బిడ్డలతో పంచుకోండి, మాతో పంచుకోండి అన్నారు. అప్పుడు నా సాక్ష్యాన్ని వారితో నేను పంచుకున్నప్పుడు ఆయనతో 17 సంవత్సరాలుగా ట్రాన్స్లేటర్గా ఉండేటువంటి ఆయన యొక్క సిస్టర్ గారికి దేవుడు నన్ను చూపించి మాట్లాడుతున్నాడు, ఇతడు నా సేవకుడు, ఇతడు నా కుమారుడు, నీవు ఆయన్ని పెళ్లి చేసుకోవాలి, నువ్వు అతనికి కన్నుకు కన్నుగా ఉండాలి అన్నాడు. ప్రియులారా, ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గర, బ్రదర్ మీకు పెళ్లి కాలేదు కదా, మీ సాక్ష్యాన్ని విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, మీకు పెళ్లి కాలేదు కదా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నేను నమ్మలేకపోయాను, ఎందుకంటే నేను 10th ఫెయిల్ అండి. ఏదో బైబిల్ కాలేజీలో అయితే ఒక 2-3 చేశాను అంతేగాని లోక సంబంధంగా నేను 10th ఫెయిల్, నాకు చూపి ఏం తెలియదండి. కానీ నా యొక్క భార్య ఎంఏ చదువుకున్నారు. నేను అన్నా, అమ్మా నాకు కళ్ళు కనిపించవమ్మా, దూరపు చూపు తెలియదు, పర్వాలేదు బ్రదర్, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదమ్మా, పర్వాలేదు, నాకు ఏ ఉద్యోగం లేదమ్మా, పర్వాలేదు, అన్నిటికీ ఆ అమ్మాయి సమ్మతించింది. నన్ను చివరిగా ఈ యొక్క లోకంలో ఇతనికంతా పెళ్లి జరుగుతుందా అన్న లోకంలో, ఇతను భిక్షగాడు అన్న లోకంలో దేవుడు నన్ను శ్రీలంకకి నాకు వివాహంకి ఫ్లైట్లో తీసుకెళ్ళాడండి. లోకం అనేది అతను భిక్షగాడని చెప్పనింది, కానీ దేవుడు నా యొక్క వివాహానికి శ్రీలంక యొక్క ఫినాన్స్ మినిస్టర్ని తీసుకొచ్చాడు. నా యొక్క వివాహానికి విట్నెస్ సిగ్నేచర్ పెట్టడానికి దేవుడు హెచ్చించాడండి. ప్రియులారా, అలాగున్నప్పుడు నేను 2015 సంవత్సరంలో నేను శ్రీలంకకి నేను పరిచర్యకి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ ఉండేటువంటి సంస్థ నుంచి బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్గా నేను విడిగా పరిచర్య చేయాలని వెళ్ళిపోయాను. 2 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు. 2017 సంవత్సరము నాకు ఒక పాప పుట్టింది. ప్రియులారా, నేను అప్పుడు ఇండియాలో ఉన్నాను. మా భార్యని ఆమె కన్సీవ్ అయిన వెంటనే నేను శ్రీలంక పంపించాను. అప్పుడు ఆమెకి ప్రెషర్ ఎక్కువయ్యి 7 monthsలోనే ఆమెకి సిజేరియన్ ద్వారా ఒక పాప మాకు పుట్టింది. వెంటనే నేను సంతోషంగా అక్కడికి వెళ్ళాను. నా బిడ్డని ఎలాగన్నా నేను చేతులు తీసుకోవాలి, దేవుని స్తుతించాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థించేవాడిని. నాకు పెళ్లి కాదన్నారు, యేసయ్య నాకు పెళ్లి చేశారు, యేసయ్య నాకు బిడ్డలు పుట్టరన్నారు, నాకు పాపనిచ్చావు, ఆ పాపని ఎత్తుకుని నేను స్తుతిస్తానేసయ్య సంతోషంగా అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ బిడ్డకు ఇన్ఫెక్షన్ అయింది. ఆ బిడ్డని ఇంక్యుబేటర్లో అంటే బాక్స్లో పెట్టారు. ప్రియులారా, తర్వాత నేను చాలా ఆశతో ఉన్నానండి. నా బిడ్డని ఎలాగన్నా చేతికి తీసుకుంటాను, యేసయ్యని స్తుతిస్తానని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాను. అనుకున్న రీతిగా ఆ బిడ్డకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ముక్కులో, నోట్లో, చేతిలో చిన్న ట్యూబ్స్ పెట్టారు. ప్రియులారా, ఆ బిడ్డ రక్తంగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. ఒక రోజు నా బిడ్డ కోసం నేను ప్రార్థిస్తున్నాను. రాత్రి ఒక 1 గంటకు ఆ ప్రాంతంలో హాస్పిటల్ నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. దానికి ముందు ప్రతిరోజు మేము హాస్పిటల్కి వెళ్తాము. మా భార్య బిడ్డకు పాలు ఇవ్వడానికి ఆమె ఏం చేస్తుందంటే నన్ను ఆ వార్డు దగ్గర బయట కూర్చోబెట్టి, నా హస్బెండ్ అండి, మా పాప లోపల ఉంది, నేను వెళుతున్నాను, ఫీడ్ చేయడానికి వెళుతున్నాను అని చెప్పి మా భార్య వెళుతుంది. నేను అక్కడ కూర్చుంటానండి. అక్కడ తల్లులు చాలామంది అక్కడ పాలు ఇవ్వడానికి పిల్లలకు వస్తారు. నాకు దూరపు చూపు తెలియదు. అక్కడ వాళ్ళ భాష నాకు తెలియదు, నా భాష వాళ్ళకి తెలియదు. ప్రియులారా, అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాను. అయ్యా నా బిడ్డను ఎలా నాకు కాపాడయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటాను. అక్కడ నర్సులు నన్ను వేరేలాగా అర్థం చేసుకుని, అంటే ఈ వ్యక్తి ఆడలను చూడడానికి వచ్చాడని చెప్పి నన్ను వాళ్ళ భాషలో తిట్టి నన్ను అక్కడి నుంచి తరిమేస్తారండి.
కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏడుస్తూ ఉంటాను, నా బిడ్డను ఎలా అన్నా కాపాడయ్యా అని చెప్పి. పిల్లలు ఒక రోజు రాత్రి 1 గంటకు నాకు ఫోన్ వచ్చింది, మీ బిడ్డ చనిపోబోతుంది, చివరి గడియల్లో ఉంది, మీ బిడ్డను ఒకసారి చూసుకోండి అని. నేను నా భార్య వెళ్ళాము. మా కళ్ళ ముందుగానే ఆ చంటి బిడ్డ, చిన్న బిడ్డ ప్రియులరా కొంచెం కొంచెంగా మరణించేది మేము చూసాము. ప్రియ రక్తంగా వాంతులు చేసుకొని ఆ బిడ్డ అలానే సొమ్మసిల్లిపోయి ఇంకా కొద్ది నిమిషాల్లో ఆ బిడ్డకు ప్రాణం పోయేది మేము చూసామండి. ఇంటికి వచ్చేసాము. నాకు నిద్ర రాలేదు, నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. 3:30కి ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది, మీ బిడ్డ చనిపోయింది, మీ బిడ్డ యొక్క బాడీని తీసుకెళ్ళండి అన్నారు. ప్రియులరా నేను ఎన్నో సంవత్సరాలుగా కాసుకొని ఉన్నాను, కనిపెట్టుకొని ఉన్నాను, నా బిడ్డను ఎలాగన్నా నేను చేతికి తీసుకొని దేవుని స్తుతించాలని. నా బిడ్డ నా చేతికి వచ్చినప్పుడు నా బిడ్డ యొక్క చర్మంలో, నా బిడ్డల యొక్క శరీరంలో ప్రాణం లేదు. చిన్న కఫిన్ బాక్స్లో నా బిడ్డను పెట్టి శవంగానే నాకు ఇచ్చారండి. ఆ నిమిషము నేను 100 సార్లు నేను చనిపోయిన దానికి సమం. అయ్యో నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను కదా యేసయ్య, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి అని చెప్పి నేను దేవునికి విరోధంగా నేను సనుక్కోలేదండి. నేను అన్నాను, యేసయ్య నేను దేనిని కోల్పోయినా కూడా నేను నిన్ను కోల్పోను. నేను నా భార్య అన్నాము, యేసయ్య మేము ఏది కోల్పోయినా కూడా నిన్ను మేము కోల్పోము యేసయ్య, నిన్ను విడిచిపెట్టం యేసయ్య అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రియులారా చాలా మంది అన్నారు, నువ్వు సేవకుడు, నీ భార్య సేవకురాలు, మరి ఎందుకు మీకు ఇలాంటి కఠినమైన పరిస్థితిని దేవుడు అనుమతించాడని చెప్పి మాకు విరోధంగా చాలా మంది మాట్లాడారు. కానీ మేమన్నాము, మా యేసయ్య మాకు కీడు అనుమతించిన మా యేసయ్య మంచివాడన్న. ప్రియులారా మీ జీవితంలో మీరు ఏమి ఉన్నా, ఏది మీరు కోల్పోయినా యేసయ్యను మాత్రం వదిలిపెట్టకండి. యేసయ్య మీ జీవితంలో ఉంటే మీరు కోల్పోయిందంతా కూడా మళ్ళీ ఆయన తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. ప్రియులారా ఆ రోజు మేము ఆలోచించాము, తల్లిదండ్రులు ఉండి కూడా మన పాపను మనం బ్రతికించుకోలేకపోయాము. తల్లిదండ్రులు లేని యొక్క బిడ్డల యొక్క పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించి మేమేం చేయాలి ప్రభువా మేము అని చెప్పి మేము ప్రార్థించాము. నేను అన్నాను, ప్రభువా ఇక మీద నేను శ్రీలంకకు వెళ్ళను, నా చేతులు నా బిడ్డను తీసేసుకున్నటువంటి ఆ యొక్క దేశానికి నేను వెళ్ళని చెప్పి మళ్ళీ చెన్నైలో వచ్చేసాను. చెన్నైకి వచ్చి నేను ఎక్కడన్నా సేవ చేస్తాను, ఆఫ్రికాకి వెళ్ళిన పంపించినా కూడా వెళ్తాను, కానీ శ్రీలంకకు మాత్రం వెళ్ళనన్నాను. మళ్ళీ 8 నెలల లోపల మళ్ళీ నాకు అక్కడి నుంచి ఒక పిలుపు వచ్చింది. అడవి ప్రాంతంలో, మనుషులు లేని ప్రాంతంలో ఒక చర్చి ఉంది, టీ ఎస్టేట్ ప్లేస్లో. ఆ చర్చిని మీరు జరిపించాలి ఏం చెప్పన్నారంటే, అప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పాను. ప్రియులరా మేము అక్కడికి వెళ్ళాము. ఆ ప్లేస్ ఎలాదంటే చుట్టూ టీ ఎస్టేటు. మేము అంటే బిలీవర్స్ని మీట్ చేయాలంటే, జనాల్ని మేము చూడాలంటే, మనుషుల్ని చూడాలంటే దాదాపు 3 కిలోమీటర్స్ మేము కిందకి రావాలండి. 6 గంటలకు పైన అక్కడ 6 గంటల మీద అక్కడ చిరుతపులిలు, అడవి పందులు తిరుగుతుంటాయి. వర్షం పడుతూనే ఉంటుంది. వర్షం పడినప్పుడంతా ప్రతి అడుగుకు రక్తాన్ని దాగేటువంటి జలగలు ఉంటాయి. ప్రియులారా నాకేమో దూరపు చూపు కనిపించదు, నాకు బండి ఏది నడపలేను. చాలామంది అన్నారు, అయ్యా చిరుతపులి ఉంది అంటున్నావు, చిరుతపులి పక్కన వచ్చి నిలబడినా కూడా నీకేం కళ్ళు కనిపించవే, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడన్నా సిటీలో చూసుకోవచ్చు కదా పరిచర్య అని చెప్పన్నాను. నేనన్నాను, అందరు సిటీలకి టౌన్కి వెళితే అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఆ యొక్క అమాయకుల యొక్క పరిస్థితి ఏంటి, వారికి ఎవరు యేసయ్య ప్రేమని చెప్పడము, వారి కోసం కూడా యేసయ్య మరణించాడు కదా అని చెప్పి నేను చెప్పాను. ప్రియులారా అక్కడ మేము పరిచర్య చేయడం మొదలుపెట్టాము. చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. ప్రియులారా మాకు అనేక రోజులు మాకు తినడానికి భోజనం ఉండేది కూడా కాదు. ఎందుకంటే మా బిలీవర్స్ అందరూ కూడా టీ లేబర్స్. మాకు ప్రతి వారం వచ్చేటువంటి కానుక దాదాపు 70 రూపాయలు, 80 రూపాయలు శ్రీలంకన్ మనీ. అది మనకు ఇండియన్ మనీలో మనం కన్వర్ట్ చేసామంటే దాదాపు 20 రూపాయలు, 25 రూపాయలు మాత్రం వస్తుంది. ఆ యొక్క 25 రూపాయలతోనే నేను మా భార్య మేము ఆ రోజంతా, ఆ వారమంతా గడుపుకోవాలి. ప్రియులారా ఎలాగున్నాము. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆ శ్రీలంక ఇంకా ఎక్కువ ప్రమాదాలు ఎదుర్కొంది. శ్రీలంకలో ఒక గుడ్డు 70 రూపాయలండి. చికెను కేజీ దాదాపు 1200 అలా ఉంటుంది. ఇప్పుడు 1000కి వచ్చింది, అలా ఉంటుంది. బాస్మతి రైసు ఆ టైంలో 1000 రూపీస్ ఉండేది ఒక కేజీ. ప్రియులారా అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ మాకు కొండ ప్రాంతంలో ఉండేటువంటి ఆడవాళ్ళలో 100కి 80 మంది ఆడవాళ్ళు భర్త ద్వారా మోసం చేయబడిన వారు, భర్తను కోల్పోయిన వారు. పిల్లరా ఒక కుటుంబంలో 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి కూడా 5 మంది నాన్నలు ఉంటారండి. అంటే సొదొమ గొమొర్రా లాంటి పట్టణము. పిల్లరా అలాంటి పరిస్థితి, కఠినమైన ఒక ప్రాంతంలో మేము పరిచర్యకి వెళ్ళాము. అక్కడ కరోనా టైంలో ముసలి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మా బిడ్డలకు మేము భోజనం పెట్టలేకపోతున్నాము, మాకు కుమార్తె మా అల్లుడు వదిలిపెట్టిపోయాడు మా అమ్మాయిని, ఇప్పుడు మా అమ్మాయి కూడా ఈ బిడ్డలని మా దగ్గర వదిలిపెట్టిపోయింది,
ఆ అమ్మాయి ఇంకా మళ్ళీ రావడం లేదు, ఈ బిడ్డలకు మేము భోజనం పెట్టలేకపోతున్నామయ్యా, మీరు చర్చి జరిపిస్తున్నారు కదా, మీకు బయట డబ్బులు వస్తున్నాయి కదా, మీరు మా బిడ్డలకు భోజనం పెట్టండి అన్నారు. వాళ్ళకి మనము అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, మా దగ్గర మేము విశ్వాస జీవితమే జీవిస్తున్నాము, మేమేం చేయలేమని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ప్రియులారా, ఇద్దరు నలుగురు అయ్యారు, నలుగురు ఆరుగురు అయ్యారు, ఆరుగురు 9 మంది అయ్యారు. ప్రియులారా, తర్వాత 9 మంది 14 మంది అయ్యారండి. ఇప్పుడు ఆ 14 మందిలో ఒక 5 మందికి మేము భరించలేక వారి యొక్క బంధువులు కొంచెము బాగా ఉన్న వారి దగ్గరికి పంపించి, మీరు శుక్రవారం మాత్రం రండి అని చెప్పి ఆ 5 మందిని పంపించేసాము. 9 మందిని మేము పోషిస్తున్నాం. ప్రియులారా, ప్రతిరోజు ప్రియులారా ఆ బిడ్డలకు కావాల్సిన కార్యాన్ని మేము చూస్తున్నాము, వారిని చదివిస్తున్నాము. ప్రియులారా, దేవుడు మాకు ఆ యొక్క ప్రాంతంలో ఒక సమాధానం దయచేశాడు. మా గురించి మీరు ప్రార్థించండి. ప్రియులారా, ఏదైనా కూడా దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క చిత్తాన్ని మేము చేయడానికి దేవుడు మాకు సహాయం చేయనట్లు మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఒక అమ్మాయి మాతో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి రాత్రిలో తన కళ్ళ ముందుగానే ఒక వ్యక్తితో తప్పుగా ప్రవర్తించారు, ఆ అమ్మాయి చూసిందని చెప్పి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని కెరోసిన్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేసింది. అది విని మా భార్య వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడి మా చర్చిలో తీసుకొచ్చింది. తర్వాత ఇంకొక 3 పిల్లలు ఉన్నారు మా దగ్గర, 3 ఆడవాళ్ళు. వాళ్ళ అమ్మకి పిచ్చి బట్టి వాళ్ళ నాన్నని కత్తితో పొడిచి చంపడానికి ట్రై చేసింది. బిడ్డల్ని అంటే ఆ యొక్క ఫిల్లోతో దిండుతో వాళ్ళని నొక్కి చంపడానికి ట్రై చేసింది. అలాంటి బిడ్డలు కూడా మా దగ్గర ఉన్నారు. మేము కఠినమైనటువంటి ప్రాంతంలో పరిచయం చేస్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే యేసయ్య ప్రేమను వారికి బోధించాలి. సాధారణంగా శ్రీలంకలో బ్రతకటమే కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో సువార్త సేవ చేస్తున్నప్పుడు వారానికి వచ్చి ఒక 70-80 రూపాయలు కానుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఇంకా కొంతమందిని పిల్లలను దగ్గర చేర్చుకొని పోషించడం అంటే నిజంగా ఇది ఒక సవాల్తో కూడిన విషయం. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరో లేనటువంటి వారా, అసలు పూర్తిగా తల్లిదండ్రులతో తిరస్కరించబడిన వారా, ఎలాంటి పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చారు? తర్వాత వాళ్ళని పోషించడానికి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? అయ్యారు, అక్కడ ఉండేటువంటి పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పినట్టు ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది అనుకోండి. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆయన భర్త గారు అంటాడు, నేను పనికి వెళ్తాను, మనకు కష్టంగా ఉందని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన వేరే మ్యారేజ్ చేసుకొని ఇంకా వీరిని పట్టించుకో, తిరిగి మళ్ళీ రారు ఇంకంతే. అప్పుడు వీళ్ళకి చదువు ఏం లేదు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏం అసలు కనిపెట్టలేరు. ఆయన వేరే మ్యారేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఈ బిడ్డలతో ఏం చేస్తుందంటే అంటే బిడ్డలు చూసుకున్నప్పుడు, బిడ్డలు పెరిగినప్పుడు, వారికి చదువు వాటి నీడ్స్ వచ్చినప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఈమె కూడా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే రాంగ్ వేలో, అంటే వేరే తప్పైన ఒక మార్గంలో వెళ్ళి ఇంకొక వ్యక్తులతో ఆమె కలిసి అలాంటి వేరే ఒక ఐక్యత వేరే మనుషులతో ఆమె కూడా లివింగ్ రిలేషన్ లో ఉంటది. అట్లా వాళ్ళ పిల్లల్ని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తారు. అది కూడా కష్టం అయిపోతే వదిలేసుకుంటారు. ఇంకా వాళ్ళని తాతయ్య నానమ్మల కంట్రోల్ వదిలిపెట్టి అమ్మ కూడా వెళ్ళిపోతారు. తను కూడా వేరే చోట బతకడానికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు ఆ పిల్లలకి. సో ఇప్పుడు ఈ పిల్లలు అనాథలే. అవును, ఇంక ఈ పిల్లల్లో చెప్పాలంటే లిటరల్ గా అమ్మ నాన్న ఉండి కూడా లేనివారే. ఇప్పుడు అటువంటి వారు మీ దగ్గర ఉన్నారు? అలాంటి వారు మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పాస్టర్ గారు? ఇప్పుడు దాదాపు 14 మందిలో 5 మంది వచ్చి వెళ్తారు, 9 మంది మనతో పర్మనెంట్ గా ఉన్నారు. మరి మీకు వారానికి వచ్చి 70-80 రూపాయల కానుక మాత్రమే వస్తుందని అంటున్నారు. అందరూ ఈ టీ పొడి తోటల్లో పనిచేసుకునేవారు సంఘ సభ్యులు అంటున్నారు. ఈ 70-80 రూపాయలతో సేవకుడుగా మీ కుటుంబం బతకడానికే చాలా కష్టంగా ఉంటుంది కదా. మరి వీళ్ళని, ఈ మిగతా పిల్లల్ని ఎలా పోషించగలుగుతున్నారు? యేసయ్య అద్భుతకరంగా నడిపిస్తున్నాం. అంటే మనకి వేల లెక్కలో లక్షల లెక్కలో ఇచ్చేటువంటి స్పాన్సర్స్ ఎవరు లేరు, మనకు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మనుషులు లోపలికి వచ్చినప్పుడు దేవుని మీద ఉండే విశ్వాసం తగ్గిపోతాయి. అంటే ఇది కొంచెం పోరాటమైనటువంటి పరిచర్య, కానీ ఇది చాలా అంటే సంతోషమైనటువంటి పరిచర్య చెప్తాను. ఎందుకంటే ఏదైనా కూడా ఏసయ్య వైపే చూస్తున్నాం కాబట్టి మాకు కావాల్సిన ఒక్కొక్కటి మాకు అప్పుడప్పుడు దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే 2 పూటలు మాత్రమే భోజనం తింటాం. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది రైస్ పడేస్తున్నారు. ఆ రైస్ యొక్క విలువ మన వాళ్ళకి తెలియడం లేదు. అక్కడైతే బాస్మతి రైస్ కేజీ 1000 రూపాయలు. కేజీ 1000 రూపాయలు. కొన్నిసార్లు మేము ఒక పూట మాత్రమే తింటాము. కొన్నిసార్లు గెన్స్ గడ్డలు అంటారు కదా, వాటిని తిని మా పిల్లల్ని మేము బ్రతికించిన రోజులంతా కోవిడ్ టైంలో ఉన్నాయి. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా మేము కొన్నిసార్లు వెళ్తున్నాం. మరి తమిళనాడు సిటీ లాంటి సిటీలో మీరు పుట్టి
ఇప్పుడు శ్రీలంకలో చిరుతపులుల మధ్య, రక్తపు జలగల మధ్య మనుషులు బయటికి వెళితే ప్రాణం గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో అడవులో మీరు సేవ చేస్తున్నారు అంటున్నారు కదా. అసలు అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఎందుకు నాకు ఈ పరిచర్య, నేను మానేసి వెళ్ళిపోతే బాగుంటుందనే ఆలోచన మీకు రాలేదా ఎప్పుడు? అంటే నాకు కొన్నిసార్లు అంటే ఆలోచన సాతానుడు తీసుకొచ్చినా కూడా వెంటనే నాకు ఇంకొక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇలాగ యేసయ్య నాకెందుకు, నేనెందుకు సిలువలో చనిపోవాలి, నేనేం పాపం చేశాను, వీళ్ళకి చేసిన పాపం కోసం నేనెందుకు చనిపోవాలని యేసయ్య అనుకుంటే మనకు రక్షణ కలిగేది కాదు. కాబట్టి మనకి యేసయ్య రక్షణ ఇచ్చాడు. ఆ యేసయ్య ప్రేమే ఇంతవరకు నన్ను ఆ కఠినమైన ప్రాంతంలో నిలబెడుతుంది. 2 సార్లు మా యొక్క పెంచుడు కుక్కని చిరుతపులి పట్టుకెళ్ళిపోయింది. చిరుతపులి పట్టుకెళ్ళిపోయింది. అంటే అక్కడ ప్రాణంకు నిజంగా చెప్పాలంటే గ్యారంటీ లేదు. 6 గంటల మీద మనుషులు బయటికి రావడం చాలా కష్టం. అలాంటి ప్రాంతంలోనే యేసయ్య మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇంతవరకు యేసయ్య ప్రేమే అక్కడ మమ్మల్ని నిలబెడుతుంది. మంచిది బ్రదర్, చాలా సంతోషం. ఇటువంటి సాక్ష్యాన్ని మా మధ్యకు వచ్చి మీరు అందించినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ పరిచర్ని దేవుడు ఇంకా బహుగా దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, విన్నారు కదా, ఈరోజు ఈ సాక్ష్యం విన్న తర్వాత చాలామంది వ్యక్తులు సుఖభోగాల కొరకు సిటీల్లోకి వెళ్ళి సేవ అనే పేరుతో సెటిల్ అయిపోతున్నారు. కానీ ఒక పట్టణంలో పుట్టి, అది కూడా మనుషులందరి చేత తిరస్కరించబడి, చివరికి దేవుని చేత ఎన్నుకోబడి, శ్రీలంక ప్రాంతంలో, అడవి ప్రాంతంలో సుఖభోగాలు లేనటువంటి కష్ట పరిస్థితుల్లో దేవుని పరిచర్య కొనసాగిస్తున్నటువంటి ఈ బ్రదర్ గారి యొక్క సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని అనుకుంటున్నాను. నిజంగా చాలా గొప్ప సాక్ష్యం. ఈ సాక్ష్యం చూసినటువంటి మీరు దేవునిలో బలపడ్డారని, మిమ్మల్ని దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో ఈ సాక్ష్యం ద్వారా బలపరిచారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు ఎవరైనా ఈ బ్రదర్తో మాట్లాడాలనుకున్నా, లేదా వారి పరిచర్యకి ఏదైనా మీ సహాయ సహకారాలు అందించాలనుకున్నా వారిని మీరు సంప్రదించవచ్చు. వారి నెంబర్ మీకు డిస్ప్లే మీద ఇస్తాను నేను. ఇటువంటి సాక్ష్యాలు చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వారి స్వార్థ పరిచర్య కొరకు, వారి కొరకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ఈ సాక్ష్యాన్ని అనేక మందికి మీరు షేర్ చేయండి. నాతో పాటు మీరు కూడా స్వార్థ పనుల్లో పాలుభాగస్తులు కాండి. యేసయ్య కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలి అని చెప్పి మేము ఆ యొక్క ప్రాంతంలో మేము పరిచర్య చేస్తున్నాము. కాబట్టి మా కోసం మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శ్రీలంకలో ఉండేటువంటి ఒక ఆర్ఫన్ చిల్డ్రన్స్, వీరికి ఒక్క మొక్క కూడా తెలుగు రాదు చెప్పాలంటే. కానీ నా తెలుగు పాట నన్ను నేర్పిమన్నారు, నేను నేర్పించాను. వాళ్ళు తెలుగు పాటను వారు చక్కగా పాడారని మీరు చూశారు. ప్రియులారా, ఈ యొక్క పాటకి వీళ్ళ యొక్క జీవితానికి చాలా సంబంధం ఉందండి. చాలా మంది తల్లిదండ్రి ప్రేమను రుచి చూడని పిల్లలు వీళ్ళందరూ కూడా. తల్లిదండ్రి ప్రేమ వారికి దొరకలేదు. అప్పుడు నేను ఈ యొక్క పాట నేర్పించి దీని యొక్క అర్థాన్ని నేను చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా కన్నీరు కార్చారు. ఎందుకంటే యేసయ్య మాత్రమే వీరికి తోడుగా ఉన్నారు. ఎందుకంటే మనుషులందరూ కూడా వీరిని చెయ్యి విడిచిపెట్టారు. అనాథలుగా వీరు ఈ యొక్క లోకంలో ముగిలిపోయారు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క పాట నిజంగానే వీరి యొక్క జీవితంలో చాలా క్రియ జరిగించింది. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రి ప్రేమను రుచి చూడలేదు. కొంతమంది పిల్లలు తల్లి ద్వారా చంపివేయడానికి ప్రయత్నం చేయబడినటువంటి ఒక పిల్లలు మాతో ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి తండ్రి ప్రమాదంలో చనిపోయింది చూసిన బిడ్డలు, కొంతమంది ఇందులో మాతో ఉన్నటువంటి ఒక సహోదరి ఆ యొక్క యుద్ధంలో ఎక్కువ, శ్రీలంకలో జరిగిన యుద్ధంలో ఎక్కువ ప్రమాదాలు ఎదుర్కొన్నటువంటి తన యొక్క శరీరంలో అంతా కూడా దాదాపు 20-30 ఆపరేషన్స్ తన శరీరంలో అనుభవించినటువంటి ఒక వ్యక్తి. ఈమె నా భార్య ఎలిస్రాణి. వీళ్ళందరూ కూడా మనతో ఉండేటువంటి పిల్లలు. వీరి కోసం మీరు ప్రార్థించండి. వీరి యొక్క జీవితము బాగా మేము దేవుళ్ళ వీళ్ళని ఇంకా ఎక్కువగా లోతుగా నడిపించాలని చెప్పి, వీరి యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పి, వీరి యొక్క చదువు కోసం మీరు ప్రార్థించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎక్కువగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.